అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. కొంతమందికి కళ్ళు కొట్టొచ్చు, కొంతమందికి కడుపు మండొచ్చు, కానీ నేను మీకు ఒక దృశ్యం చూపిస్తాను. ఆ దృశ్యం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది అమరావతిలో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిల్డింగ్ ఓపెనింగ్కి రెడీ అవుతుంది. అమరావతి ప్రాజెక్ట్ ఆఫీస్ అంటే సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కింద చెప్తున్నారు. సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది. దాని ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అనమాట. 13వ తేదీ డేట్ ఫిక్స్ అయిపోయింది, ఇనాగ్రేషన్ డేట్ ఫిక్స్ అయిపోయింది, అందరికీ తెలిసిందే. సో దానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దాని అవుట్ సైడ్ స్ట్రక్చరల్ వర్క్స్, ఇన్సైడ్ ఫినిషింగ్ వర్క్స్, ఇవి రెండు జరుగుతున్నాయి ప్రస్తుతం. చూడండి యాంబియన్స్ ఎలా మారబోతుంది, ఈ కథ ఎక్కడ మొదలైంది, ఇది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందర హడావుడిగా దీనికి గోడలు కట్టి రంగులు వేయించినటువంటి దృశ్యం అనమాట. ఎందుకంటే 2019 నాటికి ఈ బిల్డింగ్కి సంబంధించి 2019 నాటికి గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులు, ఈ 7 అంతస్తులు గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులు మొత్తం అంటే 8 ఫ్లోర్లు, ఒక్కొక్క ఫ్లోరు 33,000 SFT, 33,000 SFT ఒక్కొక్క ఫ్లోర్ అనమాట. దీని ఓవరాల్ మీకు బిల్డింగ్ మొత్తం సైజ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2,42,000 SFT నిర్మాణానికి సంబంధించి ఫ్లోరింగ్ జరిగింది. ఫ్లోర్ వర్క్ అనమాట. అంటే ఈ కాంక్రీట్ స్ట్రక్చర్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ జరిగింది. ఆ దశలో 2019లో గవర్నమెంట్ మారింది. అప్పటి నుంచి పూర్తిగా ఈ అమరావతి అటకెక్కేసింది. ఈ ప్రాజెక్ట్ గురించి కాదు, మీరు గమనించి చూస్తే ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా బహుశా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఎన్జిఓస్కి సంబంధించినటువంటి భవనాలు, ఇట్లాంటివన్నీ కూడా బ్యాక్ సైడ్ కలెక్టర్స్కి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ స్టేజ్లో ఆగిపోయినాయి. బట్ 5 ఏళ్ళు అమరావతిని పాడుపెట్టినటువంటి పరిస్థితి. కానీ 2024 ఎలక్షన్స్కి ముందర జరిగిన పరిణామం ఏంటంటే కొంతమంది అమరావతి వాసుల్లో అభివృద్ధి ఆగిపోయింది, లేదా కృష్ణా జిల్లా వాసుల్లో ఆ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఈ ఫ్లోర్ స్లాబులు వేసినటువంటి వాటికి గోడలు కట్టి కిటికీలు పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోవడం, అంటే వైసీపీ ఓడిపోవడం, ప్రభుత్వం మారిపోవడం జరిగింది. 2024 అక్టోబర్లో, అంటే సరిగ్గా సంవత్సరం క్రితం 2024 అక్టోబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చాలామందికి డౌట్ ఉంటుంది, వెంటనే కట్టేయండిరా అంటే కట్టేస్తారు కదా, ఎందుకు కట్టలేదు అంటే కొన్ని ప్రొసీజరల్ వర్క్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుని అక్టోబర్లో మళ్ళీ ఈ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ మొండి గోడల భవంతిని ఎలా మార్చారంటే ఈ గోడలన్నీ తొలగించి మెరిసే అద్దాలతో నింపేటువంటి ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఇలా వచ్చింది స్ట్రక్చర్. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఎలివేషన్ ఈ విధంగా తళతళ మెరిసిపోతుంది, మొత్తం అద్దాలతో కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ టెక్నాలజీస్ను ఉపయోగించారు. పైన ఫ్లోర్ మొత్తం కూడా సన్ రూఫ్, అంతా అది సన్ రూఫ్ లాంటిది అనమాట. మన కార్కి సన్ రూఫ్ ఎట్లా ఉంటుంది అట్లాగా ఇక్కడ పవర్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుంది, సోలార్ పవర్ జనరేషన్ జరుగుతుంది. పైన ఏదైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఒక ఓపెన్ స్పేస్ లాగా దాన్ని డిజైన్ చేశారు. 7 అంతస్తుల భవనం. ఇందులో మనకున్న సమాచారం ప్రకారం 2, 3, 5 అంతస్తుల్ని సిఆర్డిఏ తన కార్యకలాపాలకు ఉపయోగించబోతుంది. 4వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి విభాగం, అలానే మున్సిపల్ శాఖ మంత్రి పేషి, ఇవన్నీ కూడా ఉంటాయి అంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ కాబోతుంది. అమరావతిలో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ భవనం కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్గా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. అమరావతిలో జరిగేటువంటి నిర్మాణ ప్రక్రియలు అన్నిటిని కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇదే భవనంలో అమరావతిలో అట్మాస్ఫియర్, అంటే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ కంట్రోలు, అమరావతికి సంబంధించినటువంటి ఇతర అంశాలు, భూగర్భ డ్రైనేజీ మానిటరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే రాబోతున్నాయి ఫ్యూచర్లో. సో ప్రస్తుతం ఆఫీస్ లోపల ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 13వ తేదీన ఇనాగ్రేట్ కాబోతుంది. ఎంట్రన్స్ లాబీలో, అంటే మీకు ఫస్ట్ ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్లోనే అదిరిపోయేటువంటి యాంబియన్స్, ఆ లుక్ ఉంటుంది. పేషీలు కూడా ఆ స్థాయిలోనే డిజైన్ చేశారు.
ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ కింద గ్రీన్ బిల్డింగ్ ఐజీబీసీ టెక్నాలజీ అంటున్నారు కదా, సో దానికి తగ్గట్టుగా డిజైన్ చేశారు. పెద్ద పెద్ద క్యాబిన్లు, స్టాఫ్, కనీసం ఒక 600 నుంచి 800 మంది పనిచేసే విధంగా డిజైన్ చేశారు. ఇది ఎక్స్క్లూజివ్గా ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్. దీనికి ఆపోజిట్లో మరో 4 భవనాలు రెడీ, 5 భవనాలు అన్నారు, 4 అయితే రెడీ అవుతున్నాయి. 5వ భవనం కొంచెం పెండింగ్లో ఉంది, అది కూడా త్వరలో మొదలు పెడతారు ఆ పని కూడా. అక్కడ కూడా కనీసం ఒక 500-600 మంది పనిచేసే విధంగా ఒక్కొక్క ఫ్లోరు ఆల్మోస్ట్ 50,000 SFTతో వాటి బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందన్నమాట. సో ఇది సిఆర్డిఏ ఎంట్రన్స్ లాబీ, సిఆర్డిఏ ఆఫీసు ఎంట్రన్స్ లాబీ అనమాట. ఒక 2-3 అంతస్తులు కలిసి వచ్చినంత ఎత్తులో ఆ లాబీ, రిసెప్షన్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. సో మొత్తం మీద ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఇందులో ఉన్నటువంటి పేషీలు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి ఫస్ట్ ప్రాజెక్ట్ పాయింట్ కింద మారుతుంది. ఇక్కడ కొన్ని మినియేచర్స్ని కూడా డిజైన్ చేశారు. అంటే ఆ మినియేచర్ దృశ్యాలన్నింటినీ కూడా అమరావతి ఫ్యూచర్లో ఏ విధంగా మారబోతుంది అని చెప్పేటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ పెట్టి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టబోతున్నారు. ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, చెప్పాలంటే ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా దీన్ని తయారు చేస్తున్నారు. సో ఇది మొత్తం ఫ్యూచర్లో అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా మారబోతుంది. మైక్రో డిజైన్స్ని కూడా పెడతారు. మొత్తం 4 ఎకరాలు, పెద్ద స్పేస్ కూడా కాదు, 4 ఎకరాల 2 సెంట్లో ఈ నిర్మాణం అంతా కూడా జరిగింది. మనం మామూలుగా చెప్తాం కదా, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడని. సో దానికి తగ్గట్టుగానే ఒక ప్లానింగ్, ఎగ్జిక్యూషను, ఇది అమలు చేసినటువంటి విధానం, ఈ రెండు కూడా హైలైట్గానే చెప్పాలి మనకి. ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూస్తే ఈ పాయింట్ ఏరియా అంతా కూడా ఒక మేజర్ జంక్షన్గా మారబోతుంది. ఇక్కడ అమరావతిలో ఇది సీడాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉండేటువంటి ప్రదేశం అనమాట. సీడాక్సిస్ రోడ్డు ఈ పక్కన కనిపిస్తుందంతా సీడాక్సిస్ రోడ్డు. ఇది చూస్తే 6 వరుసల రహదారి ఎలా కనిపిస్తుందో ఆ కర్వ్లో వస్తుంది. దీని బ్యాక్ సైడు మంజీరా గ్రూపు 4 స్టార్ హోటల్ కట్టబోతుంది. దీనికి కొంచెం ఇటు ముందు వైపుకి చూస్తే కనుక వరుణ్ నోవాటెల్కి సంబంధించి 5 స్టార్ హోటల్ నిర్మాణం జరగబోతుంది. ఇంకా కొంచెం సీడాక్సిస్ రోడ్డుకి అవతల పక్క చూస్తే క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరుగుతుంది. సో సీడాక్సిస్ రోడ్డుకి అటు ఇటు ప్రధానమైనటువంటి నిర్మాణాలు వచ్చేలాగా ప్రణాళికలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో భాగంగా. సో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి వీటన్నిటికీ కూడా ఆ రోడ్ అంతా కూడా ఎవరు వచ్చినా కానీ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ని ఇచ్చే విధంగా తీర్చిదిద్దారు. అక్కడ గ్రీనరీ కానీ, అప్రోచ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం రెడీ చేస్తున్నారు. 13వ తేదీకి ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ వర్క్స్ అవుతాయి. ఇందులో మేజర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం, ఈ ఏ అనేటువంటి దృశ్యాన్ని, అమరావతి ఏ అంటే అమరావతి అనేటువంటి ఇమేజ్ ఒకటి తీసుకొచ్చారు కాబట్టి దానిపైన ఒక ఎలక్ట్రానిక్ షో చేసే విధంగా ఫేషియల్ లైటింగ్ మొత్తాన్ని కూడా దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి, సాయంత్రం పూట వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సెంటర్గా మారబోతుంది. ప్రధానమైన కార్యాలయాలు ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ ప్రాంతాల్లో విజయవాడలో సర్వీసెస్ చేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని విభాగాలు కొన్ని చోట్ల పనిచేస్తున్నాయి. అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ఈ కాంప్లెక్స్లోకి వచ్చేస్తాయి. దీనికి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు దీనికి ఆపోజిట్లో నిర్మాణంలో ఉండే ఆల్మోస్ట్ 2 భవనాలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఎనెక్సర్ బిల్డింగ్స్ అంటున్నారు వాటిని. వాటిల్లో 2 భవనాలు అయితే కంప్లీట్ అయిపోయి, మరొకటి ఫినిషింగ్ వర్క్స్లో ఉంది. ఇంకొకటి ఒక 60-70% వర్క్స్ జరిగినాయి. ఇంకొకటి ప్రారంభ దశలో ఉందన్నమాట. సో వాటిని కూడా పూర్తి స్థాయిలో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా, లేఅవుట్ అలాట్మెంట్స్ కోసం ప్రజా దర్బార్లు నిర్వహించాలన్నా, అధికారులతో కీలకమైన సమీక్ష సమావేశాలు చేయాలన్నా కానీ ఈ ఏరియా మొత్తం కూడా ఒక బిగ్గెస్ట్ గవర్నమెంట్ జోన్ కింద మారుతుంది. వెలగపూడి గవర్నమెంట్ కాంప్లెక్స్ తర్వాత ఇప్పుడు ఈ ఏరియానే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అమరావతిలో పోషించబోతుంది. అక్టోబర్ 13వ తేదీ వరకు వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇంతకంటే ఇంకా అద్భుతమైన దృశ్యాలు ఆ రోజు చూడడానికి అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు ఫినిషింగ్ అంటే ఇది సెమీ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అయిన తర్వాత ఈ బిల్డింగ్ అమరావతిలో ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా, ల్యాండ్ మార్క్ బిల్డింగ్గా మారబోతుంది.